హాయ్ ఫ్రెండ్స్, మీ జోస్ కన్స్ట్రక్షన్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీ ముందుకైతే మళ్ళీ వచ్చా. ఈరోజు అయితే మా పక్కూరులో ఒక ఇల్లు అయితే సెంటరింగ్ వర్క్ అవుతుందన్నమాట. ఈ సెంటరింగ్ వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా, మన సోమగండి విలేజ్ సీతంపేట ఏరియా అనమాట. నారాయణ అనే వ్యక్తి, ఈయనే మా ఏరియా అయితే మొత్తం సెంటరింగ్ వర్క్లు అయితే కుమ్మేస్తున్నారు. వర్క్ అయితే బాగా పర్ఫెక్ట్గా సెంటరింగ్ అండ్ బార్ బెండింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళని అయితే ఎక్కడ వర్క్ అయినా పిలిపించడం అయితే అవుతుంది. మీరు కూడా ఇల్లు వర్క్ సెంటరింగ్ ఎవరైనా చేయించాలనుకుంటే మన వాళ్ళు అయితే మీకు కాంటాక్ట్ అవ్వండి. నేను స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాను, వాళ్ళు ఫోన్ చేసి మీ వర్క్ అయితే చేయించవచ్చు. వర్క్ అయితే బాగా చేస్తారు. అలాగే ఈ ఇల్లు అయితే పుట్టింగ్ నుంచి ఫౌండేషన్, బ్రిక్ వర్క్, కాలం వర్క్, మొత్తం ఫౌండేషన్ నుంచి స్లాబ్ లెవెల్ వర్క్ అయితే మేమే మొత్తం వర్క్ అయితే చేస్తాము. మొత్తానికి 4 మేస్త్రం అయితే చేస్తామన్నమాట. ఇప్పుడు వచ్చేమో సెంటరింగ్ వర్క్ అవుతుంది. కాలమ్స్, బ్రిక్ వర్క్ చేసేటప్పుడు మీకు ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో తాలూకు ఇల్లు అనమాట ఈ సెంటరింగ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు స్లాబ్ వేయడం అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్కి అయితే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. సెంటర్ వర్క్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు బార్స్ అయితే లెవెల్ చేస్తున్నారు. చూడండి, మన గురువు గారు అయితే రాడ్ అయితే లెవెల్ చేస్తున్నారు. ఆల్రెడీ పైన వచ్చేమో బీమ్లకి అయితే స్టిరప్స్ కట్టేసి ఉన్నారు. మీరు కనిపిస్తుంది కదా పైన, ఆ స్టిరప్స్ అయితే మొత్తం కట్టడం వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు బార్స్ అయితే బెండ్ అయిన రాడ్ అయితే లెవెల్ చేస్తూ ఉన్నారు. లెవెల్ చేసి రాడ్ అయితే కట్ చేస్తారు. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు సెంటరింగ్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. ఈరోజు రెండో రోజు అనమాట సెంటరింగ్ స్టార్ట్ చేసి. సీట్లు అయితే మొత్తం ఎక్కించాక టేప్ అయితే నీట్గా ఈ విధంగా టేపింగ్ అయితే వేయాలి. టేపింగ్ వేసాక చూడండి, బీమ్కి అయితే రాడ్ అయితే కట్టడం జరిగింది. మేమైతే చూడండి, ఈ బీమ్ కింద అయితే గోడ అయితే లేదు, ఓపెన్ బీమ్ అనమాట. దీనికైతే 12 mm యూజ్ చేస్తాము. 4 12 mm రాడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్టిరప్స్ వచ్చేమో 8 mm లైట్ అయితే యూజ్ చేస్తాము. చిన్న చిన్న పెండింగ్ వర్క్ అయితే ఉంది. రేపటికైతే బార్ బెండింగ్ అయిపోద్ది అనమాట. మీకు బార్ బెండింగ్ ఏ విధంగా చేస్తున్నారు అనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఓకే, ఈ ప్రస్తుతానికి ఈరోజు అయితే బీమ్కి అయితే మొత్తం స్టిరప్స్ కట్టి ఈ విధంగా కట్టేసి ఆల్రెడీ దింపడం అయితే జరిగింది. చూడండి, పిల్లర్స్ అయితే మా ఇంటి వానర్ అయితే 10 mm యూజ్ చేద్దామన్నారు. దాన్ని బట్టి పిల్లర్స్ 10 mm యూజ్ చేశాక బీమ్స్ కూడా 10 mm అయితే యూజ్ చేస్తాము. ఆ ఓపెన్ బీమ్ దగ్గర మాత్రమే 12 mm అయితే యూజ్ చేయడం జరిగింది. చూడండి, ఈ విధంగా నీట్గా టేపింగ్ అయితే వేయాలి. ఇలా టేప్ వేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, మనం కాంక్రీట్ వేసేటప్పుడు దానికి ఉన్న జ్యూస్ అనేది కింద కారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కాంక్రీట్ టేప్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తే మనం వైర్ బ్యాటర్గా వేసినా కూడా ఆ జ్యూస్ అనేది అలా సెట్ అవుతుంది. సో కాంక్రీట్ టేప్ అయితే ఖచ్చితంగా సెంటరింగ్ డబ్బాలకి వాడాలన్నమాట. చూడండి, ఈ విధంగా సీట్లకి అయితే జాయింట్ ఉంటాయి కదా, ఆ జాయింట్లకి గ్యాప్ లేకుండా అయితే కాంక్రీట్ టైప్ ఈ విధంగా వేసుకోవాలి. ఆ డబ్బాలో ఉన్న డస్ట్ మొత్తం నీట్గా క్లీన్ చేయాలి. క్లీన్ చేసాక ఈ విధంగా కాంక్రీట్ టైప్ అనేది వాడాలన్నమాట. ఈరోజు కాంక్రీట్ వర్క్ అవుతుంది. ఆ వర్క్ స్టార్ట్ చేయకముందు అయితే చూడండి, ఎలక్ట్రికల్ పైప్ అయితే వేయడం అవుతుంది అనమాట. పైపులకి అయితే టేప్ వేసినా వేస్ట్ అండి. ఇదిగోండి లిక్విడ్ అంటే గమ్ అనమాట. ఈ గమ్ అయితే జాయింట్కి అయితే యూజ్ చేయాలి. ఈ యూజ్ చేసినందుకు బెనిఫిట్ మనకి, ఎందుకంటే జనాలు తొక్కేస్తారు కదా పైపు, తొక్కేటప్పుడు పైప్ అయితే ఊడిపోతాయి. ఊడిపోకుండా ఉండడానికి అయితే ఈ గమ్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. చూడండి, మేమైతే సీలింగ్ లైట్లు వేయడానికి 4 కార్నర్లు 4 పాయింట్లు అయితే వేస్తున్నాము. సెంటర్లో వచ్చే ఫ్యాన్ పాయింట్ అనమాట. చూపించొచ్చారా? ఈ విధంగా పైప్ లైన్స్ అయితే మొత్తం ఇచ్చాక వైర్తో అయితే మనం పైపులు అయితే దగ్గర కట్టాలి. లేదంటే కాంక్రీట్కి వచ్చిన జనాలు అయితే ఈ పైపులు అయితే తొక్కేస్తారు. తొక్కిన తర్వాత ఈ పైపు మొత్తం జాయింట్లు అయితే ఊడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వైర్లు అయితే బెండింగ్ వైర్తోనే బాగా టైట్గా కట్టాలి, కదలకుండా అయితే కట్టాలన్నమాట. చూడండి, మేమైతే 3 రూమ్లు అయితే మొత్తం 4 మూలకి అయితే సీలింగ్ లైట్ వేస్తారంట. దానివల్ల మేము 4 మూలకి పాయింట్లు అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి రూమ్ అయితే ఫ్యాన్ పాయింట్లు ఉంది, అలాగే లైటింగ్ పాయింట్లు అయితే ఇచ్చాము.
మేమైతే కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేయక ముందుగా దేవుని దగ్గర మేము ప్రేయర్ అయితే చేస్తామన్నమాట. ఈ విధంగా ఈ ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ స్లాబ్ ఎక్కి సంఘంలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఈ స్లాబ్ ఎక్కి ఒక 2-3 గంపలు అయితే కాంక్రీట్ మిక్సింగ్ చేసి అప్పుడు స్లాబ్ ఎక్కించి కాంక్రీట్ కింద చూడండి గమ్మెన్లు ఉంచుకొని ప్రేయర్ అయితే చేయాలన్నమాట. ఆ ప్రేయర్ అంతా అయ్యాక ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ముందుగా వాళ్ళ చేతితో ఒక 2-3 గంపలు అయితే కాంక్రీట్ పోయించాక అప్పుడు అందరి చేత అయితే వర్క్ స్టార్ట్ చేస్తాము. చూడండి మేమైతే ఈ విధంగా మా ఆచార ప్రకారం అయితే చేస్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము. కాంక్రీట్ వర్క్ ఈ విధంగా జడ్డులతో మోసుకొని మనలో అయితే వేస్తున్నారు. ముందుగా మేమైతే భీముకి అయితే మొత్తం ఫిల్అప్ చేస్తున్నాము. కాంక్రీట్ అయితే ఆ భీములు మొత్తం వేసాక అప్పుడు సెంట్రల్ అయితే సీలింగ్ అయితే వేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి భీములకి అయితే కాంక్రీట్ మొత్తం ఫిల్అప్ చేశాక వైర్ బ్యాటర్ కింద అయితే ఈ విధంగా యూజ్ చేయాలి. ఈ విధంగా యూజ్ చేసినట్లయితే భీములకి అయితే కన్నాలు కనబడవు, పెచ్చులుగా కనబడవన్నమాట. బాగా సెట్ అయితే అవుతుంది. అలాగే గజాలు కూడా కనబడదు అనమాట. నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది, అంత స్మూత్ కనబడుతుంది అన్నమాట కింద. అందుకే వైర్ బ్యాటర్ అయితే ఖచ్చితంగా వాడాలి. ఇది వాడడం వల్ల భీములకి అయితే బాగా బలం దృఢంగా అయితే వచ్చేస్తుంది. చూడండి, మేమైతే ప్రతి ఇళ్ళకి అయితే వైబ్రేటర్ అయితే ఖచ్చితంగా వాడతాం. ఈసారి అయితే పెద్ద రేక్ అయితే వాడాము. ప్రతి వీడియోలో మీరు చూస్తుంటారు కరెంటు వైబ్రేటర్ అయితే వాడుతున్నాము. కానీ ఈసారి పెట్రోల్ వైబ్రేటర్ అయితే వాడామన్నమాట రేక్వి.
ఫ్రెండ్స్ మేమైతే స్లాబ్ మందం వేయడానికి అయితే ఒక 12 mm రాడ్ అయితే ఈ విధంగా యూజ్ చేస్తాము. 4 ఇంచులు 5 ఇంచులకి వెల్డింగ్ చేసి మేము ఎంత యూజ్ చేయాలనుకుంటే అంత చూడండి కాంక్రీట్ పై పొడిచి ఎంత కావాలో అంత మందం మీద అయితే మేము వేస్తున్నాము. మేమైతే ప్రతి ఇళ్ళలోకి అయితే ఇప్పుడు క్రాంక్ వేయడం అవుతుంది కాబట్టి 5 ఇంచులు అయితే మందం స్లాబ్ మందం అయితే వేయడం అవుతుంది. చూడండి ఈ విధంగా బద్ద అందేటట్టు ఫైర్ రాడ్ అయితే చూడండి కాంక్రీట్ లోపలికి పొడిచి 5 ఇంచుల మందం ఎంత ఉందో అంత లెవెల్ చేసుకుంటూ అప్పుడు వైర్ బెటర్ అయితే మేము లాగుతూ ఉంటాము. మా వర్క్ అయితే ఈ విధంగా చేస్తాం ఫ్రెండ్స్. మీకైతే ఏ విధంగా వర్క్ చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మా వర్క్ అయితే ఈ విధంగా చేస్తాము. ముందుగా 2 పక్కల పాయ అయితే వేసి అప్పుడు సెంటర్లో మాల్ అయితే ఫిలప్ చేసి ఆ రేక్ అయితే మేము లాగుతాము. వైర్ బ్రేటర్ చూడండి నేను పొడిస్తున్నాను. ఈ విధంగా సెట్ చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. సెట్టింగ్స్ వేయాలి. ఈ విధంగా ఎన్ని ఇంచుల మందం వేయాలనేది మనం ఫైర్ రాడ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. చూడండి నేను 5 ఇంచుల మందం అయితే ఈ విధంగా సెట్టింగ్ చేస్తూ వెళ్ళిపోతున్నాను అనమాట. ముందుగా పాయాలు అయితే లైన్స్గా మేము వేస్తున్నాము. ఫ్రెండ్స్ చూడొచ్చు వర్క్ అయితే మొత్తానికి కాంక్రీట్ వర్క్ కంప్లీట్లీగా వర్క్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు లెవెల్ చేసి వైర్ బ్యాటర్ ప్లాట్ అయితే లాగేస్తే మా పని అయితే అయిపోయినట్టే. చూడండి ఇప్పుడు వర్క్ అయిపోయింది కదా, మా కష్టం చూసి డ్రింక్లు అయితే ఇస్తున్నారు. ఎండింగ్లోన అందరూ స్లాబ్ పైన ఎక్కి చూడండి వరుసగా డ్రింక్లు అయితే ఆగేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ లాస్ట్ ప్లాట్ అయితే లాగాం కదా. ప్లాట్ లాగాక బడ్తోనైతే ఆ విధంగా లెవెల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, మా వర్క్ అయితే క్లియర్ అయిపోయింది కదా. వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేసి ఉంచండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది అనమాట. ఓకే.